ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఆ సర్వోన్నతుడు మరొకసారి మనల్ని ప్రేమించి మనకిచ్చు వాక్యములు ధ్యానించుకుంటూ ఆ దేవదేవుని ఆశీర్వాదాలు అనుకొని ముందుకు వెళదామండి. ఆ వాక్యము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు అని దేవుడు అంటున్నాడండి. ఈ వాక్కు ద్వారా ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమై ఉందంటే, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు అని. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని మనం గమనించాలి కదండి. ఎప్పుడైనా విజ్ఞాపనలు, మనవులు, అవసరతలు దేవుని దగ్గర మనం తీసుకున్నట్టు ఎప్పుడైతే అడుగుతామో ఆ అడిగిన దానికి ఇచ్చే ప్రతిఫలమే సహాయమై ఉందండి. దాన్ని ఆశీర్వాదం అని కూడా అంటారు. ఇప్పుడు ఆ సహాయమును మనం అందుకుంటున్న సమయంలో ఎవరు ఆ సహాయం చేస్తున్నారు? ఇహలోక పరంగా మనుషుల దగ్గర మనం చేతులు చాపినప్పుడు, ఒక కార్యమును గురించి వాళ్ళ దగ్గర సహాయం అడిగినప్పుడు సహాయం చేస్తారు. కానీ మనుషులకు ఆ పరలోక తండ్రికి ఉన్న తేడా ఏంటిదనంటే, నేనే నిన్ను ఆశీర్వదించాను, నేనే నిన్ను లేవనెత్తుకున్నాను, నేనే నీకు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నేను వస్తేనే జరిగింది ఈ పని అని ఎక్కడ కూడా దేవుడు అతిశయముతో చెప్పే దేవుడు కాదండి. కానీ మనిషి అన్న వ్యక్తి ఒక్కసారి సహాయం చేసిన జీవితకాలం అంతా గొప్పలు చెప్పుకొని తిరిగే వాళ్ళే మనుషులై ఉన్నారు. అది సహాయమా అండి? 10 సార్లు చెప్పుకుంటూ తిరగడము? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ మాట్లాడుతూ ఈ వాక్యము ద్వారా, ప్రభువు యెహోవా నాకు సహాయము చెయ్యువాడు అని అంటున్నాడు. మరి సహాయం చేసే దేవుడు ఉన్నాడు కనుకనే నేను సిగ్గుపడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ సమస్యలో ఉండి మీరు దేవుని దగ్గర మొర పెడుతున్నారేమో? భర్త మారట్లేదని అడుగుతున్నారా? పిల్లలకు వివాహం కావట్లేదని అడుగుతున్నారా? పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని అడుగుతున్నారా? అప్పుల భారంలో మేము కూరుకుపోయాం ప్రభా, మేము బయటికే రాలేని స్థితిలో ఉన్నామయ్యా, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది తండ్రి అని మొరపెట్టే పరిస్థితులలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులలో ఉండి అందరిలాగా కాకుండా సమృద్ధి కలిగైతే మేము జీవించలేని స్థితిలో ఉన్నామయ్యా, మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించయ్యా అని అడిగే స్థితిలో ఉన్నారా? ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రార్థన చేస్తున్న మీ ప్రభు అయిన యెహోవా మీకు సహాయము చేయువాడై ఉన్నాడు కనుక నేను సిగ్గుపడలేదు అని చెప్పిన సాక్ష్యముతోనే నిలబడబోతున్నారు. తర్వాత, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని అని అంటున్నాడు. అంటే నా ముఖం నేను సిగ్గుపడనని ఎరిగి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడండి. దేవుడు నిన్నే దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటిదండి? నేను సిగ్గుపడను, నన్ను సిగ్గుపడే పరిస్థితులలో నా దేవుడు ఉంచాడు అని. ఎప్పుడైతే నీ విశ్వాసమును బట్టి నువ్వు దేవునిలో నిలిచి ఆయన మహిమపరచగలవో అప్పుడు నీకు ఒక పరిస్థితి కలుగుతుంది. ఏంటిదా ధన్యత అనంటే, చెకుముకి రాతి వలె నా ముఖమును చేసుకొంటిని అని అంటున్నాడు. చెకుముకి రాతి తెలుసు కదండి మనకందరికి. చెకుముకి రాయి అని అన్నది ఒక చిన్న రాయి అండి, ఒక బండ లాంటిది అనుకోండి. సో ఒకవేళ కొన్ని అవసరతలను బట్టి నీ నీ అవసరత తీర్చబడాలి అని అంటే ఆ రాయిని తీసుకొని ఒరిపిడి చేస్తే మంట పుట్టించండి. అది చూసేంత వరకు కూడా అది రాయిగానే కనిపిస్తుంది మనకు. అంటే దానిలో ఈ ప్రత్యేకత ఉందా అని దాన్ని ఉపయోగించేంత వరకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఆ చెకుముకి రాతిని తీసుకొని దానికి ఒరిపిడి కలిగ చేస్తామో వెంటనే దానిలో నుంచి మంట పుట్టి ఆ అవసరత తీర్చబడుతుంది. అంటే అర్థం ఏంటిదండి? ఆ చెకుముకి రాతిలాగా నేను సిగ్గుపడని స్థితిలో నేను ఎరిగి నిలబడినప్పుడు ఒక్కరోజు నా పరిస్థితిలోని ఆశీర్వాదమును కూడా నేను చూడగలను అని ఏ విధంగా ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు బలపరుస్తున్నాడో అది అందుకొని ధైర్యంతో ముందుకెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా ఏ పరిస్థితులలో భయపడకండి, కృంగిపోకండి. దేవుడు అంటున్నారు, నా ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు.
నువ్వు దేవుణ్ణి నమ్మి ఉన్నావు, దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, దేవుని మీద ఆధారపడి ఉన్నావు, ఆ సర్వోన్నతునే ఆశ్రయంగా చేసుకుని ఉన్నావు. కాబట్టి సిగ్గుపడని స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అది ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని అని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడితే నువ్వు ఎలా ఉండాలి? నీ ద్వారా ఆశీర్వాదం వెలిగించబడుతుంది. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితికి కూడా కృంగిపోకండి. ధైర్యం కలిగి ఆ మహోన్నతుని ఘనపరుస్తూ ముందుకెళ్దాం. ఆ సర్వోన్నతుని ఇచ్చే ఆశీర్వాదములను అందుకొని ఆయన సాక్షులుగా నిలబడతాం. ఇది కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన దేవా, గొప్ప వాక్యముతో ఈరోజు మమ్మల్ని మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రభువు యెహోవా నాకు సహాయకుడై నన్ను సిగ్గుపడని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెప్పుముకి రాతిగా చేసుకుంటేని అని సెలవిచ్చిన వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడారు, బలపరిచారు తండ్రి. అవునయ్యా నా దేవా నీకు వందనాలు. మా పరలోక తండ్రి నీకు నీ బిడ్డలమైన మమ్మను సిగ్గుపడే పరిస్థితుల్లో ఎప్పుడు పెట్టవు యేసయ్యా. అది మేము ఎరిగి మా విశ్వాసతను బట్టి మేము నీలో స్థిరపరచబడి నిలబడినప్పుడు మేము కూడా చెక్కుముకి రాటి వల్లే ప్రభా నయనం చేసుకుని నీ కొరకు నీ సాక్షులుగా నిలబడగలము తండ్రి. ఇటువంటి కృపతో ఈరోజు మమ్మల్ని వాక్యంతో ఆదరించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రం తండ్రి. అయ్యా దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచయాలను ఆశీర్వదించి అయ్యా నీ నామాన్ని ప్రకటించే ధన్యత దయచేసి మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రము. అదే విధముగా నా యేసయ్య ప్రపంచ దేశాల మీదకి నీ హస్తం నడిపించి శాంతి సమాధానముల చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతలు. రాజ్యాంగ నేతలకు చక్కటి జ్ఞానమును నిస్వార్థముతో పరిపాలించే అయ్యా జ్ఞానమును దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రములు. అయ్యా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యవ్వన స్థితిలో వారి కాడిని మోయడానికి వారికి సహాయం చేయండి. ఈ లోకంలోని పాప మాలిన్యాలు వారిని అంటకుండా నీ పరిశుద్ధతలో వారిని నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు ప్రభా. ఎవరైతే ఇంతవరకు వివాహము కాకుండా అంగలార్చుచున్నారో ఆ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన మంచి జీవిత భాగస్వాములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వోన్నతుడు అపలంకారంతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల దయచేయండి యేసయ్య. తండ్రి నీకే వందనాలు ప్రభా. అయ్యా కాలేజెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి తండ్రి. నాయన నీ బిడ్డలకు సహాయం చేయండి. వారు తీసుకోవాల్సిన వారి జ్ఞానమును బట్టి వారికి కోసం దయచేసి నీ చిత్తము నెరవేర్చి అయ్యా టాప్ 1 స్టూడెంట్స్ గా ప్రతి ఒక్కరిని లేవనెత్తి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా ఏ కాలేజెస్ లో నీ బిడ్డలు చేరబోతున్నారో ఆ కాలేజీలో మంచి స్నేహితులను, ఆత్మీయ బిడ్డలను వారికి స్నేహితులుగా దయచేయండి తండ్రి. ఏ బిడ్డలైతే నీ మీద ఆధారపడి నీ సన్నిధి కావాలని కోరుకుంటున్నారో అటు వారికి నైనా నీ సన్నిధి కలిగినటువంటి కాలేజెస్ ను, స్కూల్స్ ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు. ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే జన్మదినాన్ని జరుపుకుంటున్నారో, ఇంకెంతమంది అయితే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి ఇంకా అనేక సంవత్సరాలు మీ ద్వారా పొందుకొని మిమ్మల్ని కనపరచడానికి సహాయం చేసి మీ ఆశీర్వాద మార్గంలో స్థిరపరిచి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా మీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైస్తులాడండి. ఈ వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నారని నమ్ముతున్నాము. అనేకులు కూడా ఆశీర్వదించబడాలంటే ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయమని కోరుకుంటూ అందరికీ ప్రైస్తులాడండి.